Good afternoon, all of you. Good afternoon, first become students. Welcome to our class, Business Organization and Management. సో మనం ఈ రోజున బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో ఒక ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ, ఆ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, సో ఎస్టాబ్లిష్మెంట్ కావడానికి లేదా ఫార్మేషన్కి కావాల్సినటువంటి పత్రాలు ఏమిటి, సో ఒక వ్యవస్థాపకుడు తన ఆలోచనను ఒక కంపెనీ రూపంలో తీసుకురావటానికి అతడికి కావలసినటువంటి అవసరమైనటువంటి పత్రాలు, అలాగే ఆ ప్రక్రియ ఏ రకంగా మనం ఫాలో కావాలి అనే విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో దీన్ని మనకి ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది అంటే, ఒక కంపెనీ యొక్క వ్యవస్థాపనలో ఉన్న దశలు, దట్ ఈస్ స్టెప్స్ ఇన్ కంపెనీ ఫార్మేషన్, లేదా ఒక కంపెనీకి కావాల్సినటువంటి కంపెనీ వ్యవస్థాపనకు అవసరమైనటువంటి విధులు లేదా విధానాలు అని ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎలా అడిగినా రాయటానికి. ఓకేనా? నేను నా ఫైల్ అయితే షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కనబడుతుంది లేదా లేదు చెప్పండి. రైట్, పిక్చర్ కనబడుతుందమ్మా? ఓకే లక్ష్మి, థ్యాంక్ యూ. ఓకే రైట్, ఒకవేళ చూద్దాం. ఒక కంపెనీ యొక్క స్థాపనలో ఇమిడి ఉన్న దశలు, అలాగే ఒక కంపెనీ స్థాపనకు అవసరమయ్యే వివిధ పత్రాలు. సో ఇది మనకి ఒక ప్రశ్నగా ఇవ్వటానికి అవకాశం ఉండేటటువంటి అంశము ఇది కూడా. ఎందుకంటే కంపెనీ గురించి బాగా ఇంపార్టెంట్గా మనం ఇప్పుడు కంపెనీ యొక్క లక్షణాలని, కంపెనీ యొక్క ప్రయోజనాలు, పరిమితులు అని, అలాగే సంస్థాపన పత్రం అని, నియమావళి అని, లేదా పరిచయ పత్రము అని, అలాగే ఒక పబ్లిక్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి మధ్య గల తేడాలని, మనం అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాం. బట్ ఒక్కొక్కసారి ఇలా అన్ఇంపార్టెంట్గా ఇవ్వడానికి అవకాశం ఉండే మరొక క్వశ్చన్ ఇదనమాట. ఒక కంపెనీని స్థాపించాలనుకుంటే ఎలాంటి దశలు ఉంటాయి, వాటన్నిటిని అతను దాటుకొని ఒక వ్యవస్థాపకుడు ఏ విధంగా కంపెనీని స్థాపించాలి, మరి ఒక కంపెనీని స్థాపించడానికి లేదా ఆ రిజిస్ట్రేషన్ కోసము ఎలాంటి పత్రాలు అవసరము అనే వాటిని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. మనకు తెలిసి నాన్ కార్పొరేట్ వ్యాపార సంస్థల గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. అందులోనే సొంత వ్యాపార సంస్థ అని, భాగస్వామ్య వ్యాపార సంస్థ అని, మరియు సహకార సంఘాలు అని, అలాగే ఉమ్మడి హిందూ కుటుంబము అని, ఇలా నాన్ కార్పొరేట్ వ్యాపార సంస్థలు అయినటువంటి వ్యాపార వ్యవస్థల గురించి మనం చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఈ వ్యాపార కార్యకలాపాలలో ఒక పెరుగుదలను ఇవి సక్రమంగా ఎదుర్కొనలేవు అని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని ఒక మాట చెప్పాను మీకు, ఒక సామెత. అంటే ఎదగాలి, బాగా అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఒక అంశము భాగస్వామి సంస్థకు కానీ సొంత వ్యాపారానికి కానీ ఉన్నప్పటికీ వాటి యొక్క అభివృద్ధి పరిమితమై ఉంటుంది. ఒక వ్యక్తి సొంత వ్యాపారంలో ఎంత డబ్బులు తీసుకురాగలడు, ఎంత మూలధనం పెట్టగలడు? మరి భాగస్వామ్యంలో 10 మంది ఉంటే వాళ్ళు ఎంత మేరకు తెచ్చుకోగలరు? అలాంటి ఒక సొంత వ్యాపారము, ఒక భాగస్వామ్య వ్యాపారంలో ఉండేటటువంటి ఈ యొక్క విస్తరణ, అలాగే మూలధనము పెంపు, ఇలాంటి వాటిల్లో ఉన్నటువంటి లోపాలను మనం తొలగించి ఒక చక్కటి, ఒక పరిమితమైన వనరులు కాకుండా అసంఖ్యాకమైనటువంటి ఒక అంశాలతో కూడినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవటానికి మనకి ఉన్న ఒక అవకాశము ఈ యొక్క కంపెనీ. అంటే ఈ వ్యవస్థా స్వరూపాలకి ఏముంటాయి, సొంత వ్యాపారానికి కానీ భాగస్వామ్య వ్యాపారం కానీ అంటే పరిమితమైన వనరులు ఉంటాయి. ఏ పరంగా చూసినా మనం పరిమితమైన వనరులు ఉంటాయి. ఒక యజమాని ఒక్కడే ఉండొచ్చు, లేదా 10 మంది ఉండొచ్చు, ఇది 2 భాగస్వామ్యాలు అయితే. అలాగే వారికి కావాల్సినటువంటి మూలధనం కూడా చాలా తక్కువగా ఉంటుంది. లేదు, 1-2 సంస్థలను వాళ్ళు ఏర్పాటు చేసుకొని నిర్వహణ సామర్థ్యం చేద్దాము అనుకున్నప్పుడు కూడా చాలా తక్కువ, అంటే పరిమితమైన నిర్వహణ సామర్థ్యమే ఉంటుంది. అలాగే చాలా అప్పులు తీసుకొచ్చి సంస్థను అభివృద్ధి చేద్దామని చెప్పి వాటిని అప్పు చేసినటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ యొక్క భాగస్వామ్య సంస్థల్లోని సొంత వ్యాపారాలను పెడితే ఒకవేళ ఆటుపోట్లు గురయ్యి సంస్థకి నష్టాలు ఏర్పడితే
అప్పుడు మనం తీర్చవలసినటువంటి అప్పులు, తీర్చవలసినటువంటి రుణ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతవరకు అంటే అపరిమితము, దట్ లిమిటెడ్ లైబిలిటీ కాదు, అన్లిమిటెడ్ లైబిలిటీ. అంటే మన సంస్థను మనం వదులుకోవలసి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ అప్పులు తీర్చడానికి ఇంకా కూడా మన ఇంటి వరకు కూడా వెళ్ళి ఇంటిలో దాచుకున్న డబ్బులు, అలాగే ఇంట్లో భార్య దగ్గర ఉన్న నగలు కానివ్వండి, మన ఇల్లులు కానివ్వండి, ఇవన్నీ అమ్మి కూడా మనం ఆ యొక్క రుణాన్ని తీర్చవలసిన బాధ్యత కలిగి ఉంటాము. ఇటువంటి ఎన్నో లోపాలు అనేవి సొంత వ్యాపారం మరియు భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నాయి. మరి ఇటువంటి లోపాలను, అలాగే ఈ ఇబ్బందులను అతిక్రమించడానికి మనకి ఒక అవకాశం ఏంటంటే ఈ యొక్క జాయింట్ స్టాక్ కంపెనీ. సో ఈ ఇబ్బందులను అతిక్రమించడానికి మనం ఏర్పాటు చేసుకొని మనకు కావలసినంత మూలధనాన్ని సేకరించుకోవటానికి ఉండే ఒక అవకాశము మనకి జాయింట్ స్టాక్ కంపెనీ అంటాము. ఇది ఒక నూతన వ్యాపార వ్యవస్థ స్వరూపము. అంటే ఇది సాంప్రదాయంగా ఉండేటటువంటి సొంత వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారాలకు భిన్నంగా ఉంటుంది ఇది. సో అందుకే దీన్ని కార్పొరేట్ వ్యాపార సంస్థ అని మనం అంటాం ఇక్కడ. మరి ఇటువంటి ఒక జాయింట్ స్టాక్ కంపెనీని ఏ విధంగా స్థాపించాలి, ఎవరు స్థాపించాలనుకుంటారు? ఇక్కడ ఒక కంపెనీని స్థాపించాలి అనేటటువంటి ఒక ఆలోచన వ్యవస్థాపకులు అనబడే విడి వ్యక్తులకు ఉండదు. ఎవరో ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు, అలా ఒక కొంతమంది వ్యక్తుల మీద అయితే ఉండదు. మరి ఏంటిది అంటే ఇది ఒక సమూహానికి సంబంధించింది. కొంతమంది వ్యక్తులు వ్యవస్థాపకులుగా చేరి వారు ఇక్కడ ఈ యొక్క అంటే ఈ ఆలోచన అయితే ఒక వ్యక్తిది లేదా ఇద్దరు వ్యక్తులది కావచ్చు, కానీ ఇది కంపెనీని స్థాపించాలన్న ఆలోచన. కానీ దీనికి కావలసిన పెట్టుబడిని పెట్టాలి అనేది ఒక్క వ్యక్తితో సాధ్యమయ్యేది కాదు. కాబట్టి అనేక మంది పెట్టుబడిదారులు, కాబట్టి వ్యక్తుల సమూహం కావాలి పెట్టుబడి పెట్టేందుకు. ఇలా ఇలా మనకు కావలసిన సంస్థకు అంటే కంపెనీ స్థాపనకు కావలసిన పెట్టుబడిని అనేక మంది పెట్టుబడిదారులు విస్తృతంగా విస్తరించబడి ఉండుట వల్ల ఇక్కడ సో ఈ యొక్క సంస్థకు వారు మూలధనాన్ని సేకరించబడతారు. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే ఈ వ్యవస్థాపకులు ఎవరో ఒకరి ఆలోచన మొట్టమొదట ఈ యొక్క వ్యాపారం పెడదామనుకోవడం, ఈ యొక్క కంపెనీని ఏర్పాటు చేద్దామనుకోవడం, అలాంటి పెట్టుబడిదారుల్లో విస్తృతంగా అనేక మంది పెట్టుబడిదారులు ఉంటారు. వారిలో ఎవరో ఒక్కరు మాత్రమే పూనుకొని ఈ యొక్క పారిశ్రామిక సంస్థల్లో మనం అంటే ఇలాంటి కంపెనీల్లో పాల్గొనడానికి తగిన చర్యలు తీసుకుంటారు. ఈ విధంగా ఎవరో ఒక వ్యక్తి కానీ కొంతమంది వ్యక్తులు కానీ ఒక భారీ పారిశ్రామిక సంస్థను ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో అందుకు కావలసిన చర్యలను తీసుకొని చేసే ప్రయత్నాలనే మనం వ్యవస్థాపన అంటాము. వ్యవస్థాపన. సో అటువంటి ఒక వ్యవస్థాపనకి మనకి కొంతమంది మనుషులు కావాలి, అలాగే మూలధనం కావాలి, మెటీరియల్ కావాలి, మెషిన్స్ కావాలి. ఇలా వీటన్నిటిని ఒక చోటకి చేర్చి కంపెనీ వ్యవస్థ ద్వారా ఒక పారిశ్రామిక సంస్థను వ్యవస్థీకరిస్తారు. ఇక్కడ గమనించండి, మనం ఇంతకుముందు కూడా మేనేజ్మెంట్లో 5 M's అని చెప్పాను. 5 M's అంటే 5 రకాల ఎం. ఏంటంటవి అంటే మెన్, మెటీరియల్, మనీ, మెషిన్. ఓకేనా? అలాగే ఇక్కడ ఒక పిక్చర్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు. సో మెన్, మెటీరియల్, మెషిన్స్, మెథడ్, మనీ, ఒక పద్ధతి కూడా ఉండాలి వీటికి. సో ఈ విధంగా మేనేజ్మెంటు సక్రమంగా జరగడానికి 5 M's కావాలని అనుకున్నాము. మనుషులు ఉండాలి, మూలధనం మెటీరియల్ అంటే ముడి పదార్థాలు ఉండాలి, అలాగే యంత్రాలు కావాలి, ఒక పద్ధతి అంటూ ఉండాలి, దానికి కావాల్సిన పెట్టుబడి. బట్ పెట్టుబడిని ఇక్కడ క్యాపిటల్ అనకుండా మనీ అనే పేరుతో ఇక్కడ ఉదాహరించడం చేశారు. సో ఈ విధంగా వ్యవస్థాపకులు ఏం చేస్తారంటే మనుషులని అంటే మెన్, మూలధనాన్ని అంటే మనీ, అలాగే మెటీరియల్స్ని, అలాగే మెషిన్స్ని ఒక పద్ధతిలో ఒక చోటకి చేరుస్తారు. చేర్చి అలా ఒక కంపెనీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు ఆ కంపెనీ ద్వారా వాళ్ళు పరిపాలన నిర్వహణ అనేది చేపట్టడం చేస్తాము. అలానే ఒక కంపెనీకి ఒక నిర్వచనాన్ని గమనిస్తే మనకి కంపెనీల చట్టము మనందరికీ తెలుసు, ఇంతకుముందు చెప్పుకున్నాము. సో ఒకప్పుడైతే 1956 కంపెనీల చట్టము ఉండేది. దానిని తర్వాత రివైజ్ చేసి తిరిగి మళ్ళీ న్యూ యాక్ట్ తీసుకొచ్చారు. దానినే మనం కంపెనీల చట్టము 2013 అని పిలుస్తాము. అయితే పాత కంపెనీల చట్టం 1956 సమయంలోనే
ఒక కంపెనీని మనం ఆ, ఏంటి ఎలాంటి ఒక లక్ష్యంతో ఎలాంటి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేస్తాం అనే దానికి అనేక మంది నిర్వచనాలు అయితే ఇవ్వటం జరిగింది. అందులో ఎల్హెచ్ హాని మరి ఒక మేనేజ్మెంట్ ఆ, ఒక ఆర్గనైజే వ్యక్తిని మనం తీసుకున్నట్లయితే ఒక ఎల్హెచ్ హాని ఇచ్చినటువంటి నిర్వచనాన్ని గమనిస్తే కార్పొరేట్ రూపము క్రింద ఒక వ్యాపార సంస్థకు విత్త పథకాన్ని వేసే మరియు వ్యవస్థీకరించే ప్రక్రియయే వ్యవస్థాపన అని అతడు నిర్వచించడం జరిగింది. ఇక్కడ కార్పొరేట్ రూపం చెప్పాం కదా, నాన్ కార్పొరేట్ వ్యవస్థ ఒక అనార్గనైజ్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది. బట్ కార్పొరేట్ రూపము ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది. అంటే ఒక ప్రణాళికీకరణ, ఎంత డబ్బు కావాలి, ఏ ఏ ఏ పనులు చేస్తాము, ఆ డబ్బులు ఎన్ని వాటాల్లో మనం పంపిస్తాం, ఎన్ని వాటాలు ఎంతమంది దగ్గర నుంచి కొనుక్కుంటాము, ఇలా అన్ని రకాలుగా మనకు కావాల్సినటువంటి ఒక ప్రణాళికీకరణ రూపంలో ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కార్పొరేట్ స్ట్రక్చర్ అని అంటాము. అటువంటి ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ కింద ఒక వ్యాపార సంస్థకు కావలసిన ఒక విత్త పథకాన్ని, ఓకేనా, విత్త పథకాన్ని వేసి దాన్ని అనుకూలంగా దాన్ని వ్యవస్థీకరించడాన్నే మనం వ్యవస్థాపన అని పిలుస్తాము. మరి అయితే ఇక్కడ ఎల్హెచ్ హాని ఇచ్చినటువంటి నిర్వచనాన్ని గమనిస్తే ఒక జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏమిటి అనేది ఆయన చెప్పడం జరిగింది. ఇందాక వ్యవస్థాపన చెప్పాము. ఇక్కడ ఏ జాయింట్ స్టాక్ కంపెనీ ఈజ్ ఏ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఫర్ ప్రాఫిట్ హ్యావింగ్ ఏ క్యాపిటల్ డివైడెడ్ ఇంటూ ట్రాన్స్ఫరబుల్ షేర్స్ ద ఓనర్షిప్ ఆఫ్ విచ్ ఈస్ ద కండిషన్ ఆఫ్ మెంబర్షిప్. సో ఒక మెంబర్షిప్ అనే ఒక పేరుతో కొంత కావలసిన మూలధనాన్ని మనం స్వేచ్ఛగా బదిలీ చేసుకునే విధంగా ఉండే వాటాల రూపంలో వ్యక్తులకు అంటే ఇండివిజువల్స్కి ప్రాఫిట్ ఇచ్చేందుకు, సో అలా వారికి జారీ చేసే ఒక ప్రక్రియ. అలాగే ఇందులో జాయిన్ కావటం అన్నది నిర్బంధము కాదు, ఇట్ ఈజ్ ఏ వాలంటరీ అసోసియేషన్. కాబట్టి ఒక స్వచ్ఛందంగా ఎవరైనా జాయిన్ కావచ్చు. ఇటువంటి సంస్థలలో ఎవరైనా ఆ కంపెనీ యొక్క వాటాను కొనుక్కోవచ్చు. అది మరి అయితే మరొక వ్యక్తి ఇచ్చినటువంటి ఈ కంపెనీ నిర్వచనాన్ని గమనిస్తే సిడబ్ల్యూ గెస్టన్బర్గ్, గుర్తుపెట్టుకోండి, సిడబ్ల్యూ గెస్టన్బర్గ్. ఇతను మనకు కొత్తగా వచ్చారు. హాని ఇంతకుముందు వారి గురించి చూపించాను. ఇప్పుడు సిడబ్ల్యూ గెస్టన్బర్గ్ కూడా ఎట్లా ఉంటారో ఒకసారి చూపిస్తాను. సో ఈయన కూడా ఒక వ్యవస్థాపకునికి ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. ఏమన్నారంటే లాభార్జన కొరకు, చూడండి, లాభార్జన, ప్రతి ఒక్క వ్యక్తికి లాభమే ప్రధాన ఆశయము, లాభాన్ని ఆర్జించడమే ప్రధాన ధ్యేయము. అలాంటి లాభార్జన కొరకు వ్యాపార అవకాశాలను కనుక్కుంటారు. ఎన్ని రకాల వ్యాపార అవకాశాలు ఉన్నాయి, ఎందులో అయితే నాకు బెటర్ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అంటారు, చూసారా, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్. అలాంటి లాభాల గరిష్టీకరణ ఎందులో ఉంటుంది అని తెలుసుకొని దానికి కావలసిన నిధులను, కావలసిన ఆస్తులను మరియు తను నిర్వహణ చేయాలి. కాబట్టి తన నిర్వహణ సామర్థ్యాన్ని తను ఒక్కడే చేయలేడు కాబట్టి కొంతమంది వ్యక్తులను కలుపుకొని ఇలా అన్ని అంశాలను కూడా ఒక వ్యాపార సంస్థకు వెచ్చించడమే వ్యవస్థాపన అంటారని ఈ సిడబ్ల్యూ గెస్టన్బర్గ్ నిర్వచించడం జరిగింది. చూడండి, మనం అయితే ఇందులో ఆల్మోస్ట్ ఈ నిర్వచనంలో వ్యాపార వ్యవస్థ కంపెనీ యొక్క లక్షణాలన్నీ కనబడుతున్నాయి ఇక్కడ. అది అలాగే ఆయన ఇచ్చిన నిర్వచనాన్ని మనం ఆంగ్లంలో ఒకసారి చూద్దాం. ప్రమోషన్ ఈజ్ ద డిస్కవరీ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ ద సబ్సీక్వెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫండ్స్, ప్రాపర్టీ అండ్ మేనేజ్మెంట్ ఎబిలిటీ ఇంటూ బిజినెస్ కన్సర్న్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ప్రాఫిట్ దేర్ ఫ్రమ్ అని ఆ యొక్క నిర్వచనాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇది సిడబ్ల్యూ గెస్ట్. మరి ఈయన ఎట్లా ఉంటారో ఒక్కసారి చూడండి. ఇక్కడ ఇది చాలా పూర్వంలో ఇలా ఉండేవారు. ఈయన సిడబ్ల్యూ గెస్టన్బర్గ్ అంటారు ఈ వ్యక్తిని. సో ఈయన ఇచ్చిన నిర్వచనం అంటే, ఎందుకంటే ఇతని గురించి చెప్పుకున్నారు, వ్యవస్థాపన గురించి ఈయన కూడా ఎంతో కృషి చేశారు, ఎన్నో పేపర్స్ ప్రజెంట్ చేశారు. సో చాలా కంపెనీలకు ఈయన ఒక మార్గదర్శిగా కూడా ఉన్నారన్నమాట. సో అందుకని వీరి గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. రైట్, చూసారా, గెస్టన్బర్గ్. రైట్, వ్యవస్థాపనలో ఉండే దశలు. మనం ఇప్పుడు మరి ఒక కంపెనీని ఫార్మ్ చేయటానికి, ఒక కంపెనీని వ్యవస్థాపన చేయటానికి ఎటువంటి దశలు ఉంటాయి, ఆ దశలను అన్నింటినీ కూడా పాటించవలసి ఉంటుందా? సో ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక జాయింట్ స్టాక్ కంపెనీని వ్యవస్థాపన చేయటానికి 6 దశలు ఉంటాయి. ఇది
మినిమం అన్నమాట. మ్యాక్సిమం ఇంకా కావాలంటే మరికొన్ని దశలను కూడా వారు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా 6 రకాల దశల ద్వారా ఒక జాయింట్ స్టాక్ కంపెనీని ఒక వ్యవస్థాపకుడు లేదా కొంతమంది వ్యవస్థాపకులు ఏర్పాటు చేయాలి. మరి ఇవే ఆర్డర్లో వెళ్ళినట్లయితే వాళ్ళకు ఒక మంచి సమర్థవంతమైనటువంటి ఒక జాయింట్ స్టాక్ కంపెనీ వ్యవస్థాపన జరుగుతుందని చెప్పవచ్చు. సరే, మొట్టమొదటి దశ ఏంటి ఇక్కడ అంటే 6 అనుకున్నాం కదా. 6 దశలు ఏంటంటే భావనావతరణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ భావనావతరణ అంటే భావన ఏంటి, కంపెనీని పెట్టాలనే ఒక భావన, అది కూడా ఇలాంటి ఒక వస్తువుని తయారు చేయాలనే ఒక భావన, అలాగే ఇలాంటి ఒక వస్తువుని ఇలాంటి ఒక కంపెనీ ద్వారా ఇలాంటి వ్యక్తులకు అమ్మాలని ఒక భావన, ఇవన్నీ కూడా ఆలోచనల యొక్క ఆవిష్కరణ అంటాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భావన అవతరణించడము అంటే ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఇలాంటి ఒక కంపెనీ పెట్టాలని ముందడుగు వేయడం అనేది కష్టం అన్నమాట. అది అందుకోసం తర్వాత వారు ఏం చేస్తారు, ఒక సవిస్తరమైన పరిశోధన చేస్తారు. నెక్స్ట్ తర్వాత వారి దగ్గర ఎన్ని అవకాశాలు ఉన్నాయో అందుకోసం అలాంటి ఒక ఆవశ్యకాలన్నింటినీ సమీకరించుకుంటారు. అది 3వ దశ. తరువాత మరి అనుకున్నదే తడువుగా ఒక కంపెనీని ఏర్పాటు చేయాలంటే ఆర్థికంగా వారికి కొంత మొత్తం అయితే కావాలి. అలాంటి ఒక విత్తము సమకూర్చుకోవడానికి ఒక విత్తాన్ని సమకూర్చుకునే ప్రతిపాదన, ఇది 4వ దశ. మరి మన దగ్గర డబ్బు ఉంది, కావలసినంత వ్యక్తులు వచ్చారు, అన్నీ ఓకే. మరి కంపెనీగా నువ్వు మనుగడ సాగించాలి అంటే దానికి నమోదు అనేది అవసరము. ఎక్కడ 2013 కంపెనీల చట్టం యొక్క అనుమతితో వారి యొక్క వారి దగ్గర అనుమతి తీసుకొని నమోదు చేయించుకొని అప్పుడు నువ్వు ఈ కంపెనీ యొక్క ప్రారంభం అనేది చేయాలి. సో వారిని యొక్క నమోదు అయిపోయిన తర్వాత అప్పుడు చిట్ట చివరి ప్రక్రియ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కోర్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక ప్రైవేట్ కంపెనీ అయితే నమోదు అయిన వెంటనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు. కానీ అదే కనుక ఒక పబ్లిక్ కంపెనీ అయితే మరి వారు మరికొంతసేపు ఆగి వ్యాపార ప్రారంభ ధృవపత్రం అనే దానిని కూడా వారు పొందాలి. మీకు గుర్తొచ్చే ఉంటుంది ఇప్పుడు. సో అప్పుడు మాత్రం వాళ్ళు ప్రారంభించుకోవాలి. ఎనీహౌ 6వది వ్యాపార ప్రారంభం అది. సో ఇలా 6 రకాలైన దశల ద్వారా ఒక కంపెనీని ఒక వ్యవస్థాపకుడు వ్యవస్థాపన చెయ్యొచ్చు. అది ఓకేనా. ఇప్పుడు 1 by 1 మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ భావన అవతరణ. ఒక కంపెనీని వ్యవస్థాపన ప్రక్రియలో స్థాపించాలనుకోవడమే భావన అవతరణ యొక్క తొలిమెట్టు, ఫస్ట్ స్టెప్ అది. సో అక్కడ అతడు ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు ఒక కంపెనీని ఏర్పాటు చేయడానికి. అది ఎలాంటి వస్తువు కోసం ఎలాంటి వ్యాపారం చేయాలి, కంపెనీని పెడదాం అనుకున్నాం సరే, ఇప్పుడు ప్రతి ఒక్క వ్యాపార సంస్థకు కూడా గరిష్ట లాభార్జన ప్రథమ ధ్యేయం అనుకున్నాము. కాబట్టి అలా లాభదాయకంగా ఉండేటటువంటి ఒక వ్యాపారాన్ని ఏదైనా ఒక దానిని చెయ్యాలనే ఒక సంకల్పంతో, చూసారు ఇక్కడ ఒక సంకల్పం అంటే ఒక పట్టుదల సంకల్పం లేకపోతే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడానికి ఇది 4 రోజులు ఉండి 5 రోజు పోయేటటువంటి వ్యవస్థ లేదా వ్యాపారం కాదు. కొంత దీర్ఘకాలం కాబట్టి మనుగడ సాగించవలసినటువంటి వ్యవస్థాపన కాబట్టి దీంట్లో సంకల్పం ఉండాలి, చిట్ట చివరి వరకు ఉండాలి అనేది. మరి అలాంటి ఒక వ్యవస్థాపకుల్లో ఈ సంకల్పం అనేది తలెత్తుతుంది అనమాట. అది భావనావతరణ. అయితే ఆ వ్యాపార భావన మనం ఎలా ఉండాలట, ఆచరణ సాధ్యంగా ఉండాలి. ఇలా మన చిటికేస్తే అలా అయిపోయేది కాదు కాబట్టి ఆచరించడానికి అనుగుణంగా ఉండాలి. చూడండి, నేను మనుషులను చంద్రమండలంలో పంపిస్తాను, అటువంటి ఒక వ్యాపారం పెడతాను, నా దగ్గర టూరిస్టులు వస్తే వాళ్ళందరినీ కూడా వ్యాపారంగా నేను చంద్రమండలానికి పంపిస్తాను అనేది ఒక వ్యాపారం పెట్టారనుకోండి, మనం ఇప్పుడు మొన్నటి వరకు ఏమనుకుంటాం, అది ఆచరణ సాధ్యం కానిది అనుకున్నాం. కానీ నిన్ననే మరి చూడండి, మొన్న బెజోస్ వారు, అంతకుముందు శిరీష నామి, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా దాన్ని ఏమంటారు, గగనతలంలోకి వెళ్ళి వచ్చేసారు. కాబట్టి రానున్న రోజుల్లో అది కూడా ఒక వ్యాపారం ఏంటంటే టూరిజం. మనం చాలా దేశంలో ప్రపంచంలో చాలా ప్లేసులు తిరిగి ఉంటాము. ఇక అక్కడ కాకుండా మనం మిగతా గ్రహాలకు కూడా వెళ్ళి రావడానికి ఒక టూరిజం వ్యాపార వ్యవస్థలు కూడా రావచ్చు. ఓకేనా, అది దీన్నే మనం కాస్మోస్ టూరిజం అని ఇది అన్నారు దాన్ని. ఓకే, అయితే ఇటువంటి ఏ వ్యాపారం పెడదాం అనుకున్నా అది ఆచరించడానికి సాధ్యమై ఉండాలి. దానిని మనం ఏర్పాటు చేసిన తర్వాత ఆ వ్యాపారం ద్వారా వ్యాపార ప్రపంచంలో మనం లాభాలు ఆర్జించుకోవాలి. తద్వారా మన యొక్క పేరు ప్రతిష్టలు పొందాలి, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కూడా మనం చూడాలి. అప్పుడు అలాంటి వ్యాపారాన్ని మనం నిర్ణయించుకుంటాం అన్నమాట, ఇదే చెయ్యాలని. సరే,
అలాంటి ఒక వ్యాపారాన్ని ఎలా స్థాపించాలి, ఎప్పుడు స్థాపించాలి, ఎక్కడ స్థాపించాలి, దానికి పెట్టుబడి ఎంత కావాలి, అటువంటి ఒక వ్యాపారంలో ఎటువంటి ఉత్పత్తి చేపట్టాలి, అలాగే దానిని ఏ విధంగా పంపిణీ చేయాలి, అలాగే పంపిణీ ప్రక్రియలో ఉండే సాధక బాధకాలు ఏమిటి, ఇలా ప్రతి విషయాన్ని కూడా ముందుగానే వ్యవస్థాపకులందరూ కూర్చొని కూలంకషంగా వాళ్ళు అంటే చర్చించుకోవడం, విచారించి కాదు, చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా ఒక వ్యవస్థాపకుడికి వచ్చినటువంటి ఆలోచన ఎంతవరకు కార్యరూపం దాలుస్తుంది అనేది కూడా వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. అన్నీ కూడా ఆచరణ సాధ్యం కానివి ఉంటాయి. ఏది ఆచరణ సాధ్యమో, ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో మనం ముందుగా నిర్ణయించుకొని ఆ యొక్క వ్యవస్థాపకనకు ముందడుగు వెయ్యాలి. సో ఇలా అన్ని విషయాలు తెలుసుకోవడాన్ని మనం ఏమనుకుంటామంటే ఇది ఒక ప్రాథమిక పరిశోధన. జస్ట్ చూడండి, ఏది కూడా ఆలోచన లేకుండా అడుగు ముందుకు వెయ్యం కదా. ఏదైనా ఒక ఆలోచన చేస్తాం తప్పనిసరిగా, ఏ పని చెయ్యాలన్నా. అటువంటిది ఒక పెద్ద ప్రాజెక్ట్ని మనం ఏర్పాటు చేసుకొని లేదా వ్యవస్థాపన చేద్దాం అనుకున్నప్పుడు పరిశోధన అయితే పక్కాగా చాలా పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది. అందుకనే దీన్ని భావన అవతరణ అన్నాము. అంటే ఈ భావన ఒక నూతన ఉత్పత్తిని చేపట్టడానికి, అలాగే వనరులను వినూత్నంగా వినియోగంలోకి తేవటానికి. ఇక్కడ గమనించండి, వనరులు కామన్గా ఉంటాయి, అందరికీ ఒకేలాగే దొరుకుతాయి. కానీ ఆ వనరుల నుండి నువ్వు అందరికంటే భిన్నంగా కొత్త వస్తువును ఉత్పత్తి చేయగలగాలి. దాన్ని వినూత్నమైన వినియోగం అంటారు. ఇప్పుడు ఎవరికి చోటు ఉంటుంది మార్కెటింగ్లో? కొత్తగా ఆలోచించి కొత్తగా వస్తువును తీసుకొచ్చే వ్యక్తులకే. అలాంటి కొత్తగా నువ్వు ఆలోచించి ఉన్నది పాత వనరులే, వాటిని వినూత్నంగా వినియోగంలో తేవడం అంటారు. అంతేకాకుండా అమలులో ఉన్నటువంటి వ్యాపారాన్ని చేపట్టినటువంటి ఆ కొత్త కొత్త పద్ధతుల ద్వారా వినియోగదారుని ఆకర్షించడానికి మనం ఇవన్నీ చెంది ఉండాలి. దీన్ని మనం భావనావతరణ అన్నాము. చూసారు కదా, ఒక ఆలోచన ఎంత ఎన్ని ప్రక్రియలలో దోహదపడుతున్నది. అలా చాలా పటిష్టంగా పకడ్బందీగా ఉండాలని దాన్నే భావన అవతరణ అన్నాము. తరువాత మన ఆలోచన వచ్చింది, ఓకే పలానా దాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు దానికి సంబంధించి ఒక సవిస్తరమైన సాధన చేయాలి. సాధన అనడం కంటే శోధన అంటే బాగుంటుంది. అది శోధన. దాన్ని ఇక్కడ చూడండి, వ్యాపార భావనాతరంలో ప్రాథమిక శోధన సాధన కూడా ఇది, రైట్, ఎక్సర్సైజ్ అనమాట. ప్రాథమిక శోధన ఎప్పుడైతే ఆలోచన సంతృప్తికరంగా ఉన్నట్లయితే ఇప్పుడు ఆ భావనకు ఆచరణ కల్పించడమే సాధన. వెరీ గుడ్. ఆ భావనకు ఒక ఆచరణ బాధ్యత కల్పించడానికి ఇక్కడ ఒక సవిస్తరమైనటువంటి శోధనలు కొనసాగించాలి. మరియు కంపెనీ ఉత్పత్తి ఎలాంటి వస్తువులు చేయాలనుకుంటుంది, ఆ వస్తువులకు ఎటువంటి ముడి పదార్థాలు అవసరమో, అలాగే ఆ ముడి పదార్థాలు మనకి ఎక్కడ లభ్యమవుతాయి, అలాగే ముడి పదార్థాల లభ్యతను మనం ఆధారంగా చేసుకొని ఎటువంటి నాణ్యత కలిగినటువంటి ఉత్పత్తిని మనం చేపట్టాలి, అలాగే అటువంటి ఒక ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే శ్రామికుల యొక్క నైపుణ్యం ఎలాంటిది కావాలి. కొంతమంది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కావచ్చు, కొంతమంది పాలిటెక్నికల్ చదివిన వాళ్ళు కావచ్చు, కొంతమంది ఐటీఐ చదివిన వాళ్ళు కావచ్చు. ఇలా శ్రామికులకు ఎటువంటి నైపుణ్యం ఉండాలి, ఇలాంటివన్నిటిని కూడా మనం సవిస్తరమైనటువంటి సాధన చెయ్యాలి. పైగా మనం ఉత్పత్తి చేయటానికి ఎటువంటి వ్యయాలు అవుతాయి. చూడండి, ఉత్పత్తి వ్యయం మీద ఆధారపడి దాని ధరను నిర్ణయించగలుగుతాము, మనకి లాభం కూడా వస్తుంది. కాబట్టి ఉత్పత్తి వ్యయాలను దృష్టిలో పెట్టుకోవాలి, దానికి ఒక ధరల విధానాన్ని అనుసరించాలి, అలాగే మనకు కావాల్సిన లాభ పరిమాణాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. తద్వారా ఆ వస్తువుని మార్కెట్లో ప్రవేశపెట్టాక ఆ వస్తువుకి డిమాండ్ ఏ విధంగా ఉంది. అంతేకాకుండా అలాంటి వస్తువుని తయారు చేసే మన పోటీదారులు, మన కాంపిటీటర్స్ ఉంటారు కదా మార్కెట్లో, వారి నుంచి కూడా మనకి సప్లై పరిస్థితులు, వారు ఎక్కువగా మార్కెట్లో వస్తువులను సప్లై చేస్తున్నారా, వారిని మించి మనం ఎంత సప్లై చేయాలి, అలాగే పోటీ స్థాయి ఏ లెవెల్లో ఉంది. ఇటువంటి వస్తువులే ఒక 10 మంది తయారు చేస్తున్నారు అనుకోండి, మార్కెట్లో పోటీ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్లు. ఎందుకంటే 20 మంది వ్యక్తుల యొక్క వస్తువులను మనం తట్టుకొని 21వ వస్తువుగా మార్కెట్లోకి వెళ్ళాలంటే మన స్థాయి ఏ విధంగా ఉందో కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, వినియోగదారుల యొక్క అభిప్రాయాలు కూడా ఇక్కడ సమగ్రంగా శోధన చేయవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ గమనించండి, మనం వినియోగదారుల యొక్క అభిప్రాయాలని, వాళ్ళ యొక్క అభిరుచుల్ని అనుగుణమైన వస్తువుని మార్కెట్కి పంపించాలి తప్ప మనం తయారు చేసిన వస్తువుని వాడు కొనాలి అనుకుంటే ఆ విధంగా మనకి సరైనటువంటి మార్కెటింగ్ అవకాశాలు ఉండవు. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే వినియోగదారు యొక్క అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టాలి.
దానికి సంబంధించి ఒక సమగ్రమైన శోధన కూడా చేయాలి. మరి ఈ యొక్క శోధనలో మనకి అనేక మంది వ్యక్తులు అవసరపడతారు. అటువంటి వారిని మనం ప్రత్యేక సలహాదారులు అంటాము. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఒక భారీ తరహా వ్యాపారాలకు చాలదు కాబట్టి కొంతమంది ప్రత్యేక సలహాదారులను కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. అందులో ఇంజనీర్లు ఉండవచ్చు, కాస్ట్ అకౌంటింగ్ వాళ్ళు ఉండవచ్చు, ఓకేనా. చాలామంది అలా వాళ్ళందరినీ కూడా తీసుకొని, అలాగే లీగల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఒక లాయర్స్ కూడా మనకు అవసరము. అంతేకాక మార్కెటింగ్లో మన వస్తువుని ఏ విధంగా ప్రవేశపెట్టాలి అనేందుకు మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ అంటాము, నిపుణులు కావాలి. అలాగే లెక్కలు రాయడం అకౌంటెంట్లు కావాలి. వీరందరినీ మనము ఈ వ్యవస్థాపనకు తగిన విధంగా సహాయం చేయటానికి మనం ఉపయోగించుకోవాలనుకుంటే. అలాగే ఇక్కడ చూడండి, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అయితే వీటి కోసం ప్రత్యేక సంస్థలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా వీటి సేవలు లభ్యమవుతున్నాయి. ఇటీవల చూడండి, మన దేశంలో కూడా స్టార్టప్ పేరుతో అనేక మంది యువత ఈ రకమైనటువంటి కంపెనీలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. మరి వారికి ఈ సహాయం చేయడానికి అనేక మంది పెద్దలు కూడా నడుం బిగించి, ఇప్పుడు చూడండి టాటా, బిర్లా, అలాగే మనకి ఈ అంబానీలు, వీళ్ళందరూ కూడా మనకి ఒక బిజినెస్ స్కూల్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా అనేక మంది యువతకు బిజినెస్ ఏ విధంగా చేయాలి, మనకు కావాల్సినటువంటి సేవలు, సహాయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మన దేశంలో కూడా చాలామంది యువతకు ఇస్తున్నారు. తద్వారా వారందరూ కొత్త కొత్త కంపెనీలను స్టార్టప్ అనే పేరుతోటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్ సార్, నమస్తే. ఓకే, నెక్స్ట్ వన్ థర్డ్ స్టెప్ ఏంటంటే మనకి సమీకరణ. ఏంటంటే వ్యవస్థాపకుడు తాను తలపెట్టిన వ్యాపారము ఆచరణ సాధ్యము. ఓకేనా, వ్యవస్థాపకుడు తాను తలపెట్టిన వ్యాపారము ఆచరణ సాధ్యమా, అది ఎంత లాభదాయకము, ఇలాంటివన్నీ కూడా రూఢీగా అతను విశ్వసించాలి. అతను ముందు నమ్మాలి. నమ్మిన తరువాత అప్పుడు ఆ సంస్థాపన చేయడానికి చర్యలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే అతడికి తన యొక్క వ్యాపార వస్తువు మీద ఎంత నమ్మకం ఉంటే, అంత లాభం వస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తే అప్పుడు ఈ యొక్క వ్యాపారానికి అతను ముందుకు వస్తాడు. ఈ దశలో వ్యవస్థాపకులు ఏం చేస్తారు? ఆ వ్యవస్థాపన చేయడానికి కావాల్సిన ఫ్యాక్టరీ నిర్మాణము, అలాగే దానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకుంటారు. అందులో ఉండవలసిన యంత్రాలు, అలాగే ఇతర అనేక పనిముట్లు, సామగ్రి ఎలాంటివి అవసరమవుతాయో అవన్నిటిని నిర్ణయించుకోవాలి. చూడండి, ఒక వస్తువుని ఉత్పత్తి చేసే ముందర ఆ వస్తు ఉత్పత్తికి కావాల్సినటువంటి ఒక ఫ్యాక్టరీ, దానికి కావాల్సిన ముడి పదార్థాలు, యంత్రాలు, మరికొన్ని పదార్థాలు ఇవన్నిటిని కూడా ముందు అతను ఒక్కడే తన ఆలోచనతోటి వాటిని ఆవిష్కరిస్తాడు. అంతేకాక తను ముడి పదార్థాలు ఎవరు సప్లై చేస్తారో తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆ సప్లై చేసేవారితో సంప్రదింపులు చేసుకోవాలి. నాకు ఎంతెంత ముడి పదార్థాలు ఎప్పుడెప్పుడు కావాలో వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ఎంతెంత మనం ఇవ్వగలమో చెప్తాము. ఇలా వీటన్నిటినీ కూడా సమీకరించడానికి మనకి కావలసిన ద్రవ్యము. మరి సొంత వ్యాపారికే కొద్ది లక్ష కోట్లలో అవసరం అవుతుంది అనుకుంటే, భాగస్వామి వ్యాపారి కోట్లలో అవసరం అవుతుంది, వీరికి కొన్ని కోట్లు కావాలి. మరి అలాంటి ద్రవ్యము ఒకరిద్దరితో కాదు కాబట్టి వీటిని కొనకుండా కొనుగోలు కాంట్రాక్టులు కుదుర్చుకొని కొంత మొత్తం అడ్వాన్స్గా తీసుకుని వారు ఈ యొక్క అడ్వాన్స్గా ఇచ్చి వారు ఈ రకమైన కాంట్రాక్టులు చేస్తారు. అంటే ఏంటి, ప్రతి ఒక్కరితో కాంట్రాక్ట్ చేసుకుంటారు. కావాల్సిన మొత్తం ఇంకా ప్రజల దగ్గర నుంచి రాదు కాబట్టి ఈ వ్యాపారంలో వారిని ఏం చేస్తాము, మనం కొంత మొత్తం అడ్వాన్స్ ఇచ్చుకుంటూ మనం కంపెనీ అలా ముందుకు వెళ్ళే కొద్ది డబ్బులు ఇస్తాము, రొటేషన్ చేస్తుంటాము. అలాగే కంపెనీ నమోదైన తరువాత వీటికి పూర్తి సొమ్ము చెల్లించి, కంపెనీ నమోదు చేసుకున్న తర్వాత వీరందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా డబ్బులు ఇచ్చేసి అప్పుడు ఆ యొక్క వస్తువులను వారు పూర్తిగా స్వాధీనం చేసుకుంటారు. అప్పుడు వ్యవహారం మొదలు పెడతారు. మరి ఇప్పటి వరకు అయినటువంటి ఖర్చులను ఎవరు భరిస్తారు? ఇంకా ప్రజల దగ్గర నుంచి ఎటువంటి వాటాలను నమ్మి డబ్బులు సేకరించలేదు కాబట్టి ముందు కొంత డబ్బులను వ్యవస్థాపకులే భరించాలి. సో అలాంటి వ్యవస్థాపకుల్ని మనం ఇక్కడ మరి చూడండి,
పెట్టుబడిదారులలో వ్యాపార విజయాన్ని గురించి విశ్వాసం కలిగించి నిధులను సమకూర్చుకునేటట్లు తగిన వాతావరణాన్ని మనం సృష్టించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. ఓకే, నెక్స్ట్ మనం ఒక పరిమితమైనటువంటి కంపెనీ యొక్క నమోదు, ఆ కంపెనీ నమోదుకు ఉండే దశలను గమనిద్దాము. సరే, ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము, చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం గమనిద్దాము. సో చూడండి, 6 దశలు ఉన్నాయనుకున్నాం కదా ఒక వ్యాపారాన్ని వ్యవస్థాపన చేయడానికి. ఆ 6 దశలు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆలోచన అతను అవతరించటము, దాన్ని ఒక సవిస్తరమైన పరిశోధన చేయటము, దానికి కావలసిన ఆవశ్యకాలని సమీకరించుకోవటము, అలాగే విత్తము, డబ్బు, ప్రతి దానికి కూడా విత్తము కావాలి కాబట్టి ఇక్కడ కూడా విత్తము సంపాదించుకోవటం ఇప్పటివరకు చెప్పుకున్నాం. అలా విత్తము వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని నమోదు చేసుకుంటాము. అలా నమోదు చేసుకొని వ్యాపారాన్ని మనం ప్రారంభించుకోవటం అనేది చేస్తాము. సో ఇలా 6 ఇవన్నీ క్వశ్చన్ మనం ఎలా అడగడానికి అవకాశం ఉంటుందంటే, ఒక జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క వ్యవస్థాపనలో ఉన్న లేదా ఇమిడి ఉన్న దశలను వివరించండి అని అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఈ నిర్వచనాలు కూడా ఒక్కసారి చూసుకోండి. మనకి 3 వ్యక్తుల నిర్వచనాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం LH హానీ గారు, CW కెస్టన్బర్గ్ గారు, వారి యొక్క నిర్వచనాలను మనం తీసుకున్నాము. సో ఇవన్నీ కూడా చూసుకోండి. పిక్చర్ మీకు ఐడియా కోసమే, ఇది ఎక్కడ డ్రా చేయడం అవసరం లేదు. ఫస్ట్ భావన అవతరణ, సవిస్తరమైన సాధన, సమీకరణ, ఆ మిగతా 3 కూడా మనం చూడండి. ప్రతిపాదనకి ఇవి కూడా మామూలుగా సైడ్ హెడ్డింగ్స్ లేకుండానే చెప్తున్నాం. విత్తం కావాలి. సో ఆ విత్తాన్ని మనం అనేక మంది వ్యక్తుల దగ్గర ముందుగా అయితే, అంటే ఎవరు మన వాటాలను కొనుగోలు చేసి ఆ వాటాలలో డబ్బులు పెట్టడానికి ముందుకు రాకముందే మన ప్రతిపాదన ఏం చూసుకున్నాం, మనకు కావాల్సిన కొంత అనేక రకాల యంత్రాలు అవసరం వ్యక్తులు. సో వాటికి కూడా ఇక్కడ మనం విత్తాన్ని సమకూర్చుకోవాలి. అవసరమైతే వ్యవస్థాపకుడే సమకూరుస్తాడు. తర్వాత సంస్థను నమోదు చేయడానికి వెళ్తారు. ఈ నమోదు చేసే టైంలో అప్పుడు మనం దాన్ని ఏమంటారు, వాటాలను షేర్ చేసి వాటిని అమ్మడం అది చేస్తారు. తద్వారా కావాల్సినటువంటి వ్యాపార ప్రారంభ మూలధనాన్ని వాటిని కూడా సేకరిస్తారు. చివరిగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. తగిన మూలధనం వచ్చేస్తాయి. అది ఓకేనా, రైట్. సో ఇది మీకు ఫైల్ షేర్ చేస్తాను, చదవండి, ఇంపార్టెంట్ టాపిక్. అలాగే నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, మన స్టూడెంట్ సెమినార్ కోసము అందరూ కూడా రెడీ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పాఠం చెప్పవలసి ఉంటుంది. ముందు మీకు నచ్చినటువంటి ఒక టాపిక్ ఒక పేపర్ పైన 2 పేజీల్లో, పేజీకి ఒకవైపే అది తయారు చేయండి. నేను మిమ్మల్ని కలుసుకున్నప్పుడు నాకు వాటన్నిటిని సబ్మిట్ చేయాలి. ఒక పేజీని రెండో వైపు లేకుండా ఒకవైపు మాత్రం 2 పేజీల్లో మీకు చెప్పాలనుకున్న టాపిక్ని ఒక సెమినార్ పేపర్ తయారు చేయండి ఫస్ట్. అలా సెమినార్ పేపర్ తయారు చేశాక దానిని మీరు ఆ రోజు చెప్పడానికి ట్రై చేయండి. అలాగే మీరు ఇక్కడ ఆన్లైన్ మోడ్లో చెప్తారు కాబట్టి మీ యొక్క డెస్క్ని, అదే ఏదైతే మీ స్క్రీన్ని డెస్క్టాప్ మీరు షేర్ చేయడానికి ఎలా చేయాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని రెడీగా ఉండండి. సో వచ్చే సోమవారం నుంచి మనం ఈ విధంగా మొదలు పెట్టుకుంటాం. ఓకేనా, సరే. పక్కనే డిస్టర్బెన్స్ ఉంటుంది, అంటే మాకు సార్ కూడా క్లాస్ చెప్తున్నారు, అందువల్ల సరే.
ఇక్కడితో ప్రజెంటేషన్ ఆపుతున్నాను. ఓకే, అయితే ఇక్కడితో ప్రజెంటేషన్, మీకు ఏదైనా సందేహాలు ఉంటే చెప్పండి, లేదంటే ప్రజెంటేషన్ క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలామంది తక్కువగా వస్తున్నారు. ఇప్పుడే ప్రిన్సిపాల్ సార్ కూడా చూసి అదే అడుగుతున్నారు, సార్ ఫీజు కట్టేస్తే వాళ్ళు వెళ్ళారని వాళ్ళకి విషయం తెలియదేమో చెప్పండి, ఎగ్జామ్ ఫీజుతో సంబంధం లేదు, అటెండెన్స్ ఉంటేనే నేను పంపిస్తాను అని కూడా సార్ చెప్పారు. అందుకని మీకు మరొక మారు అది చెప్పడం జరుగుతుంది. ఫీజు కట్టేసి ఇక్కడ క్లాస్కి రాకుండా ఉండటం అది సరైన ప్రకారం. మీరు కాలేజీకి వస్తున్నట్టే దీన్ని గమనించండి. ఇక్కడ క్లాస్కి వస్తే కాలేజీకి వచ్చినట్లుగా అటెండెన్స్ పడుతుందని చెప్పాను. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే రావట్లేదో వాళ్ళు తెలియజేయండి. అలాగే నేను ప్రసాద్కి శంకర్ శ్రీని కూడా రెగ్యులర్గా ఉండటం లేదు, నేను అతనికి ఏదైనా ఒక వర్క్ అప్ చెప్దామన్నా. కాబట్టి శ్రీని కూడా మనం ఇక్కడ ప్రసాద్కి నేను చెప్పాను ఆల్రెడీ, చాలామందికి ఫోన్ చేసి చెప్తున్నాడు కూడా. అలాగే కొంతమంది ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇలా మీ యొక్క ఫ్రెండ్స్ని ఒకసారి విషయం తెలియజేసి చెప్పండి, అరే బాబు అటెండెన్స్ ఇలా ఇష్టానుసారం మానేస్తే ఫీజు కట్టినంత మాత్రాన అది కూడా ఎగ్జామ్కి వెళ్ళినట్టు అవ్వదు, ఆ తర్వాత కూడా అటెండెన్స్ పూర్తిగా ఉండాలి అని చెప్పండి. ఓకేనా? సరే, అయితే ఇక్కడితో మన ప్రజెంటేషన్ ఆపుదాము. రైట్, చాలా తక్కువగా ఉంది, మనకి చాలా ఎక్కువ మంది రావాల్సి ఉంది. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా బాధపడతారు మీ అందరూ కూడా. అటెండెన్స్ అనవసరంగా సార్ చెప్తున్నా నేను పట్టించుకోలేదే అని వెరీ ఫస్ట్ జాయిన్ అయ్యి మొన్ననే ఫస్ట్ సెమిస్టర్కి వెళ్తున్నారు. ఒక్క సెమిస్టర్ కూడా మీరు పరీక్ష రాయకుండా మీ యొక్క లైఫ్ వేస్ట్ చేసుకోకూడదు. అది ఫస్ట్ సెమిస్టర్కి వెళ్తున్నారు మీరు, ఇంకా ఒక్క సెమిస్టర్ రాసేసి మేము చూసేసామండి ఏం అవ్వదండి అని అనుకోవడానికి మీరు ఎలా డిసైడ్ అయిపోతున్నారు? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక్క సెమిస్టర్ రాయకుండా కూడా మీరు మన కళాశాల నుంచి తొలగించబడతారు, అది గుర్తుపెట్టుకోండి. మీ కళాశాలలో మీరు పేరు ఆల్రెడీ నోట్ చేసుకున్నారు, అడ్మిషన్ ఫీజు మాత్రమే తీసుకుంటాం మీ దగ్గర. ఎగ్జామ్ ఫీజు మీరు కట్టేసినా అది లాభం లేదు, సో దానివల్ల ఉపయోగం లేదు. ఎగ్జామ్ ఫీజు కట్టేసాం కదా ఇంకా రానవసరం లేదేమో అనుకుంటే అది చాలా పరిణామాలు దారితీస్తుంది. ఎందుకంటే అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ప్రతి సంవత్సరం కావాలంటే సీనియర్స్ని అడగండి, వారు కూడా చెప్తారు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నేను ఇక్కడితో నా ప్రజెంటేషన్ ఆపుతున్నాను.